హాయ్ బ్రదర్. హలో. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాను. కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సీజన్? బిగ్ బాస్ సీజన్ అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే చూస్తుంటాం కాబట్టి బిగ్ బాస్ అన్నది ఒక కామన్ పీపుల్ నుంచి కూడా సెలబ్రిటీ పీపుల్ వరకు వస్తుంది. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిగ్ బాస్ సీజన్ నుంచి. ఇంకా ఈ సీజన్ అంటే ఇంకా జోరుగా హుషారుగా ఉంటుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంటెస్టెంట్ ఐడియా ఉన్నారు ఎవరెవరు వస్తున్నారు ఏంటని? ఆల్రెడీ కొన్ని పేర్లు రిలీజ్ అయినాయి. నూకరాజు, హరి ఇంకా వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా రిలీఫింగ్ అని చెప్పేసి చెప్పలేము. అది వస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు. లాస్ట్ సీజన్లో కామన్ మ్యాన్ అని ఇట్లా ఒక్కొక్క బ్రాండ్తో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు హైలైట్ అవుతూ ఉన్నారు. ఈసారి చూస్తే సెలబ్రిటీ మామూలుగా కంటెస్టెంట్లో అందరూ న్యూట్రల్గా ఉన్నారు. ఎవరు ఇట్లా సెలబ్రిటీ లెవెల్లో కానీ మామూలుగా గ్రౌండ్ లెవెల్ చేస్తున్నారు కాకుండా న్యూట్రల్గా ఉన్నారు. ఈ సీజన్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ హైప్ సీజన్ ఈ సీజన్ అనేది హైప్ అనేది చాలా ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సీజన్కి కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. అండ్ చేయించుకోవడానికి నూకరాజు, హరి ఇద్దరు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనుకుంటారు? ఎవరు బెటర్ అంటే చెప్పలేం, కానీ ఇద్దరు కష్టపడి నుంచి వచ్చిన వాళ్ళే. నూకరాజు కానీ ఇందులోకి రానప్పటి నుంచి కూడా బయట కూడా ఎక్కడ నుంచో బస్తాలు మోసుకుంటూ చేసుకుంటూ ఇవన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మనం చూసాం జబర్దస్త్ అని కానీ, తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్టెంట్ అందులోకి వెళ్ళడం చేయడం కానీ బాగా చేస్తున్నారు. ఆ తర్వాత ఇందులో కూడా రావడం కూడా వస్తే ఇంకా బాగుంటుంది. చాలా సీజన్స్ బిగ్ బాస్ 10 కానీ, బిగ్ బాస్ 9 కానీ, బిగ్ బాస్ 8 కానీ కామన్ మ్యాన్ అంటారు కానీ ఏ కామన్ మ్యాన్ని హైలైట్ చేయలేదు. ఈ సీజన్ అయినా చేయొచ్చు అంటారు? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే రావాలంటే ఒక కామన్ మ్యాన్ అన్నది రావాలి. ఎందుకంటే మన అందరిలో కూడా ఎందుకంటే ప్రతి ఒక్క వస్తున్నారు, చేస్తున్నారు, బాగుంటుంది. చాలా